డీటెయిల్ చూస్తే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి ఆశించిన సీట్లు రాకపోవడంతో నిజ నిర్ధారణ కోసం ఏఐసీసీ నియమించిన కురియన్ కమిటీ 2 రోజుల రివ్యూ టూర్ ముగిసింది. ఏఐసీసీ నేత కురియన్ ఆధ్వర్యంలో రకీబుల్ హుసేన్, ఫర్గత్ సింగ్ తో కూడిన త్రిసభ్య కమిటీ ఈ నెల 11, 12 తేదీల్లో గాంధీ భవన్ వేదికగా 16 మంది లోక్సభ అభ్యర్థులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, డీసీసీ అధ్యక్షుల నుంచి అభిప్రాయాలను స్వీకరించింది. అయితే కమిటీ మరోసారి రాష్ట్రానికి రానున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఈ నెల 26న రాష్ట్రానికి కురియన్ కమిటీ రానున్నట్లు తెలిసింది. 2 రోజులు జరిపిన విచారణలో హాజరైన నేతలందరూ దాదాపుగా ఒకే అభిప్రాయాన్ని చెప్పినట్లు తెలిసింది. ముఖ్యంగా లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి బదిలీ జరిగిందని, ఉత్తర తెలంగాణలోని కొన్ని చోట్ల హిందుత్వ ప్రభావం చూపడమే కారణమని స్పష్టం చేశారు. మరికొన్ని చోట్ల కార్యకర్తలు కష్టపడినా కొన్ని చోట్ల నాయకులు తప్పు చేశారనే ఆరోపణలు కమిటీ దృష్టికి వచ్చింది. ఈ అభిప్రాయాలపై కమిటీ ఓ రిపోర్ట్ రెడీ చేసి హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లింది. దీంతో ఈ రిపోర్ట్పై కాంగ్రెస్ నేతల్లో ఉత్కంఠ నెలకొంది. రైట్, ఈ విషయంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి తేజ ఫోన్ లైన్ లో ఉన్నారు. తేజ, స్వాతి, ప్రధానంగా చూస్తున్నట్లయితే మాత్రం అంటే ఇటు కాంగ్రెస్ పార్టీ ఇటు గడిచినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో అంటే ఆశించిన మేరకు సీట్లు సాధించకపోవడంతో ఇటు ఏఐసిసి అయితే మాత్రం ఒక పూర్తి స్థాయిలో ఒక పోస్ట్ మార్టం చేయాలి అనేటువంటి విధంగా అసలు ఎక్కడ వైఫల్యం ఎక్కడ చెందింది, ఎందుకు ఆశించిన సీట్లు రాలేదు అనేటువంటి అంశం పైన మాత్రం ఇటు పోస్ట్ మార్టం ప్రారంభించినటువంటి నేపథ్యంలో కురియన్ కమిటీ, త్రిసభ్య కమిటీ, ఇటు రకీబుల్ హుస్సేన్, అదేవిధంగా ఫర్గత్ సింగ్, ఈ ముగ్గురుతోటి కూడా ఈ కురియన్ తో కలిపి త్రిసభ్య కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు ఇప్పటికే ఈ నెల 11వ తేదీ, 12వ తేదీ కూడా వారు పూర్తి స్థాయిలో ఇక్కడ పర్యటించినటువంటి పరిస్థితి. ఇటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంటే 16 మంది పార్లమెంటు సభ్యులు ఎవరైతే పోటీ చేశారో వారితోటి, అదేవిధంగా ఆయా ప్రాంతాలకు సంబంధించినటువంటి అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి డిసిసి ప్రెసిడెంట్లు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో ఇన్ఛార్జీలతో కూడా వారందరితో కూడా ముఖాముఖి ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. వారందరి దగ్గర కూడా ఆ అభిప్రాయాలను కూడా అడిగి తెలుసుకొని ఒక అంటే పూర్తి స్థాయిలో ఒక సమాచారాన్ని అయితే సేకరించారు. ప్రధానంగా చూస్తే మాత్రం అంటే అక్కడ వచ్చినటువంటి ప్రధానంగా ఎక్కువ వరకు ఉత్తర తెలంగాణలో హిందుత్వం అనేటువంటిది ఎక్కువగా ఉండటం వల్ల అక్కడ అనుకున్న మేరకు ఉత్తర తెలంగాణలో సీట్లు సాధించలేకపోయాం అనేటువంటి ఒక అభిప్రాయాన్ని అయితే ఇటు నాయకులు వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. ఇక అదే నేపథ్యంలో అంటే కొన్ని చోట్ల అయితే మాత్రం కార్యకర్తలు బలంగా ఉండి పనిచేసినప్పటికీ కూడా కొంతమంది నాయకులు వారిని కార్యకర్తలను పట్టించుకోవడంలో విఫలమైనటువంటి నేపథ్యంలోనే ఓట్ అనేటువంటిది కాంగ్రెస్ కి కాకుండా ఇతర పార్టీల వైపు షిఫ్ట్ అయిపోయినాయి అన్నట్లుగా కూడా కొంతమంది వారి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అయితే ఈ నెల 26వ తారీఖు మరోసారి కురియన్ త్రిసభ్య కమిటీ అయితే మరోసారి భేటీ కాబోతుంది. ఇటు తెలంగాణ రాష్ట్రానికి త్రిసభ్య కమిటీ వచ్చిన తర్వాత మరొకసారి ఇక్కడ ఉన్నటువంటి నాయకులతో అందరితోటి కూడా ఒక చర్చలు జరుపుతారు. చర్చించిన తర్వాత పూర్తి స్థాయిలో ఒక అన్ని అంశాలతో కూడినటువంటి ఒక రిపోర్ట్ అయితే ఫైనల్ రిపోర్ట్ ని సిద్ధం చేసి ఆ ఫైనల్ రిపోర్ట్ ని అయితే ఏఐసిసికి సమర్పించబోతున్నారు అన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఏ విధమైనటువంటి రిపోర్ట్ ఇవ్వబోతుంది ఈ కురియన్ కమిటీ, ఏఐసిసికి ఎలాంటి రిపోర్ట్ వెళ్ళబోతుంది అనేటువంటి దానిపైన అయితే మాత్రం ఇటు టీపీసీసీలో పూర్తిగా ఒక ఉత్కంఠత వాతావరణం నెలకొన్నట్లుగా మనం చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ తేజ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.